సేవ్ ద మజిల్ ఫర్ ఫ్యూచర్ అని చెప్పి చూస్తుంది. బట్ బోన్ ని మనం సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 1 month బెడ్ మీద అలా ఉండిపోతే ఈవెన్ బోన్ కూడా వీక్ అయిపోతుంది. సునీత విలియమ్స్ ఆవిడ స్పేస్ కి వెళ్ళారు కదా, స్పేస్ లో ఎక్కువ మంత్స్ ఉంటే కూడా బోన్స్ వీక్ అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ వై దిగినప్పుడు వాళ్ళు నడుచుకుంటూ రాలేదు. రోహిత్ శర్మ క్యాచ్ పట్టుకున్నప్పుడు కింద పడితే నార్మల్ పర్సన్ అలా సెట్ చేసుకోవచ్చు. ఎవరికైతే షోల్డర్ రికరెంట్ గా డిస్లొకేట్ అవుతా ఉంటుందో వాళ్ళు, బట్ ఫస్ట్ టైం డిస్లొకేట్ అయ్యే వాళ్ళకి మాత్రం భయంకరంగా పెయిన్ ఉంటుంది. వాళ్ళు ఇలా వస్తారు హాస్పిటల్ కి. సిట్టింగ్ పోస్చర్ ఎలా ఉంటే కరెక్ట్, మనకు తెలియకుండానే ఇలా వంగిపోతాం. ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా మంది డెస్క్ జాబ్స్ అయిపోతున్నాయి. ఈ హిప్, షోల్డర్, ఇయర్ ఒక లైన్ లో ఉండేలాగా ఉండాలన్నమాట. మనము ఇలా వర్క్ చేసుకోకూడదు. ఎల్బోస్ యాజ్ క్లోజ్ టు ద బాడీ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ లో ఫోల్డ్ అండ్ షోల్డర్. సో బేసిక్ గా ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే ఇది షోల్డర్ జాయింట్, దీని చుట్టూ క్యాప్సూల్ ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ లో గానీ, స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ వీళ్ళలో. సార్ ఈ మధ్య ఒక వీడియో చాలా వైరల్ అయింది. నల్లేరు తినడం వల్ల ఇరిగిపోయిన బోన్ కూడా అతుక్కోవడం. నిజంగా అది పాసిబుల్? నల్లేరు తింటే నేను ఒకటి అడుగుతాను, బ్రాహ్మిన్స్ గానీ, వైశ్యాస్ గానీ, ప్యూర్ వెజ్ మరి వాళ్ళకి బోన్స్ ఇరిగితే అతుక్కోవట్లేదా? హీల్స్ వేసుకోవడం వల్ల స్పైన్ కి ఏమైనా డ్యామేజ్ అవుతుంది? హై హీల్స్ వల్ల కాఫ్ మజిల్స్ ని సెకండ్ హార్ట్ అని చెప్పి ఎందుకంటే ఇవి కూడా పంప్ చేస్తాయి. ఓవర్ ప్రోటీన్ విల్ డ్యామేజెస్ బోన్ హెల్త్. ఓవర్ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల